నమస్తే. ఎస్సీ హోదా విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అయితే మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. ఎక్కువగా కూడా అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. క్రిస్టియానిటీకి మతం మారితే మాత్రం ఎస్సీ హోదా అనేది ఉండదంటూ కూడా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇక సుప్రీంకోర్టు ఇప్పటికైనా సవరించాల్సిన అవసరం ఉందంటూ కూడా వివిధ సంఘాల నుండి కానీ ఇటు రాజకీయ పార్టీల నుండి ఎక్కువగా ప్రజల నుండి కూడా వస్తుంది. మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దళిత క్రైస్తవ నేతలు అయితే మనతో ఉన్నారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఒకవైపు తీర్పు వచ్చింది, మరోవైపు అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం? గతంలో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా 341 ఆర్టికల్ సవరణ చేసి 1960లో సిక్కు మతం స్వీకరించినటువంటి దళితులకు ఎస్సీ హోదా ఇవ్వడం జరిగింది. అంటే సిక్కు మతం ఈ దేశంలో మైనారిటీ స్టేటస్ ఉంది. అదేవిధంగా 1990లో దళితులు అయినటువంటి బుద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో, అంటే బౌద్ధ మతం స్వీకరించినటువంటి బుద్ధిస్టులకు వాళ్ళకు కూడా ఈ 341 సవరణ చేసి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఎస్సీ హోదా ఇవ్వడం జరిగింది. అయితే గతంలో జరిగినటువంటి రంగనాథ్ మిశ్రా కమిటీ కానీ, గతంలో ఉన్న కమిషన్లు కానీ, రీసెంట్గా వేసిన జస్టిస్ కేశి బాలకిషన్ కమిటీ కానీ ఈ రిపోర్ట్స్ ఏవి తీసుకోకుండా డైరెక్టు ఒక గుంటూరు జిల్లాలో ఒక పాస్టర్ వేసిన కేసు ఆధారంగా దళితులకు ఎస్సీ హోదా రాదనేది ఒక అర్థం లేని వాదన. ఎందుకంటే ఒక సింగిల్ బెంచ్లో ఈ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. గతంలో ఎస్సీ వర్గీకరణ అంశంలో కూడా ఈ దళిత క్రైస్తవుల ప్రస్తావన తెచ్చేది ఉండే, అప్పుడు కూడా తీసుకురాలేదు. అయితే కొన్ని దశాబ్దాలలో ఈ అంశం అనేది ఇమిడి ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఫైట్ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు గతంలో ఇచ్చిన కమిటీలు కానీ, రిపోర్ట్స్ను కానీ, ఆధారాలను కానీ తీసుకోకుండా ఇలా మాట్లాడుతున్నారు. అయితే 1960 ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో, ఈ బీసీసీ క్లాజ్ ఏదైతే ఉందో అది దళితులకే వర్తిస్తుందా? మరి గతంలో ఉన్న అగ్రవర్ణాలు ఉన్నారు, క్రిస్టియానిటీలో బీసీలు ఉన్నారు, మిగతా వాళ్ళకు బీసీసీ వర్తించదు. కానీ దళిత క్రైస్తవుల మటుకు ఒక కక్షపూరితంగా ఈ సమాజం అణిచేయాల, ఈ సమాజంలో అణచివేతలు గురవుతున్నా కానీ ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అయితే మా డిమాండ్ ఏంటంటే ఈ 1965 ఆర్డర్ని రద్దు చేయాలనేది మన ప్రధాన డిమాండ్. మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఒకవైపు సుప్రీంకోర్టు అయితే మాత్రం ఎస్సీ హోదా అనేది అనుభవించడానికి వీల్లేదు, ఒకవేళ క్రిస్టియానిటీ వైపు మారితే ఇతర మతాలు వర్తించగానేది ఎస్సీలు క్రిస్టియన్గా మారితేనే వర్తిస్తుందని కూడా సుప్రీంకోర్టు అంటుంది. ఎస్సీలుగా మేము భారతదేశ పౌరులముగా, మేము ఎస్సీలుగా, ఎస్సీ కులములో పుట్టినటువంటి వారుగా, మా కులము వచ్చేసి ఎస్సీ కులానికి మతానికి మరి అడ్డుపెట్టి బీసీసీని 1950 ఆగస్టు 10న తీసుకొచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని బూచిగా చూపించి బీసీసీ ఉన్న వారు మాత్రమే క్రైస్తవులు, మిగతా వారు కారు అని దాడి జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదొక అంశమైతే, రెండో విషయము బీసీసీ సర్టిఫికెటు అనేది మాకు ఇస్తున్న ఆ యొక్క ఏదైతే బీసీసీ ఉందో క్రైస్తవులైన అన్ని వర్గాల వారికి ఇచ్చి తీరాల్సిందే. భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్సు ఈ మూడు మాత్రమే కేటగిరీలుగా తీసుకొని ప్రామాణికంగా భావించి 3 కేటగిరీల సర్టిఫికెట్లు ఇవ్వండి. ఈ కుల వ్యవస్థ తీసివేయండి. రెడ్డి లేదు, వెలమ లేదు, చౌదరి లేదు, బ్రాహ్మణ లేదు, ఏ కులము లేదు. కులాన్ని, కుల ప్రాతిపదికను సమాధి చేయండి. ఒకటే గుర్తించండి, ఒకటి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు. భారతదేశంలో భారత కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్టం చేయండి. 3 విభాగాలుగానే గుర్తించి భారతదేశంలో పౌరులందరికీ గౌరవంగా సమాన హక్కులు కలిగి ముందుకు వెళ్ళడానికి కొరకు మరి కేంద్ర ప్రభుత్వము అవకాశం ఉంటే దీన్ని ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. దీంతోపాటు బీసీసీ కలిగినటువంటి క్రైస్తవులు చర్చికి వెళ్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేయడము, ఈరోజు వారిని అణిచివేయడము, ఉద్యోగపరంగా, వ్యక్తిగతంగా వ్యక్తి స్వేచ్ఛ కావచ్చు కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక బీసీసీని రద్దుపరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటైతే, రెండో విషయము మరి ఎస్సీలు
దేవుణ్ణి అనగా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని అంటే ఏ రకంగా అన్యాయం జరుగుతూ ఉన్నది? ఈరోజు హిందువులు వారు టెంపుల్లకు వెళ్ళాలనంటే వారిని దూరం ఉంచుతున్న పరిస్థితి, వారిని రాని అని పరిస్థితి ఎన్ని గుళ్ళల్లో చూస్తూ ఉన్నాం, మీడియాలో చూస్తూ ఉన్నాం, వ్యక్తిగతంగా అనుభవిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న ఒక రెడ్డి మరి ఏం చేశారు, ఒక చిన్న పాపను కాళ్ళ కింద వేసి తొక్కిన పరిస్థితి ఉన్నది. వారు దళితులుగా హిందూ దేవతలు నమ్ముకున్న మేము యేసుప్రభు నమ్ముకున్న ఆర్థిక స్థితిగతుల కాడికి వస్తే సమానంగానే ఉన్నాము. కానీ ఆర్థిక స్థితిగతులు యేసుప్రభు నమ్ముకున్నంత మాత్రాన క్రైస్తవులు కోటేశ్వర్లు కాదండి. క్రైస్తవులు హిందువులుగా ఉన్న మా సోదరులు మరి వారు మేము కూడా వివక్షకు లోనైన వారము, వివక్షకు లోనవుతున్న వారము, వెలివేయబడినటువంటి స్థితిని అనుభవిస్తున్నటువంటి వారముగానే ఉన్నాము. కనుక మాకు ఈ లింకు పెట్టే ప్రయత్నాలు కూడా మానుకోవాలి. రెండవది బీసీసీని రద్దుపరచండి, ఇస్తే అన్ని వర్గాల క్రైస్తవులకి ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు భారతదేశంలో క్రైస్తవులకు రిజర్వేషన్ పరంగా 1% ఉన్నది. మేము ఒకటి అడుగుతున్నాం, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ద్వారా క్రైస్తవులుగా ఉన్న భారతదేశంలోని అన్ని వర్గాల క్రైస్తవులను కలిపి 25% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు బిషప్ డాక్టర్ జను ఇర్మియా. నేను క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి ఈ వేదిక ద్వారా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా యొక్క జాతీయ రాష్ట్ర నాయకులను బట్టి కేంద్ర ప్రభుత్వము మేము మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకము, అలాంటి వాటికి మేము ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు అయితే మాత్రం ప్రధానంగా ఎస్సీలు అయితే మాత్రం క్రిస్టియన్ సంబంధించిన వస్తే మాత్రం ఆ హోదా అనేది అలాగే రిజర్వేషన్ సంబంధించిన బెనిఫిట్లు కూడా వాడుకోవద్దని కూడా సుప్రీం అంటుంది. మీరు చెప్పిన మాటలోనే ప్రశ్న ఉంది. మీరు చెప్పిన మాట అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలోనే ప్రశ్న ఉంది, కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలోనే జవాబు కూడా ఉంది. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాము, అది ఇవ్వకూడదని చెప్పి అమిత్ షా, నరేంద్ర మోడీ వాళ్ళ టీం ఏదైతే మాట్లాడుతుందో మొన్నటికి మొన్న ఈ సుప్రీంకోర్టు అంశం వచ్చిన తర్వాత ఇక్కడ మన లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు ముషిరాబాద్ ఉండే లక్ష్మణ్ కూడా పోయి మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామనే ఆ వాక్యాన్ని హిందూ మతపరమైన ఎస్సీ రిజర్వేషన్లను కూడా మరి ఎస్సీ కులంకి ఇచ్చిన రిజర్వేషన్లు కూడా హిందూ మతానికి ఇచ్చింది కదా, మతం క్రైస్తవ మతం ఉన్న ఎస్సీలకు రావట్లేదు, ముస్లింలో ఉన్న ఎస్సీలకు రాకుండా హిందూ మత ఎస్సీలకే ఇచ్చి రిజర్వేషన్లు ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటండి? అంటే హిందూ మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే మేము అనుకూలము, వాళ్ళ దృష్టిలో అంటే హిందూ మతమైన రిజర్వేషన్లు ఏమో మతపరమైన కావు, కానీ ముస్లింలకు ఇచ్చిన 4% కానీ క్రైస్తవులకు ఇస్తున్న బీసీసీ కానీ లేదా ఎస్సీ హోదా కానీ ఇవన్నీ మతపరమైన అని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీకి బట్టలిప్పదీసి తరిమి కొట్టే రోజులు త్వరలో రాబోతున్నాయి. దాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు వచ్చినారు. మరి ఈ పత్రికా సమావేశంలో మీరు అడిగిన ప్రశ్నకు మేము ఒకటే ఒక సమాధానం చెప్తున్నాం సార్. ఏదైతే రిజర్వేషన్లు రావు అని చెప్పడానికి ఒక అందమైన అబద్ధాన్ని కారణంగా చూపించుకొని ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఒక సుప్రీంకోర్టులో ఒక నివేదిక వేశారు. ఆ నివేదిక ప్రకారంగా సోషల్ జస్టిస్ మినిస్ట్రీస్ రామ్దాస్ అథవాలే గారికి, నరేంద్ర మోడీ ప్రధాని గారికి, అమిత్ షా గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఈ నివేదిక ప్రకారంగా భారతీయ క్రైస్తవులకు ఈవెన్ ఎస్సీ క్రైస్తవులే కానీ రెడ్డి క్రైస్తవులే కానీ ఏదైనా ఆర్థిక ఫలాలు క్రైస్తవ మిషనరీల నుంచి కానీ క్రైస్తవ దేశాల నుంచి కానీ క్రైస్తవ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కానీ ఒక విశ్వాసికి అందుతున్నదా అన్న విషయాన్ని మీరు రుజువు చేయగలిగితే మాకు ఏ రిజర్వేషన్లు వద్దు, మాకు ఏ సంక్షేమ పథకాలు వద్దు. కానీ ఏ ఒక్క పథకం కూడా క్రైస్తవులకు రావట్లేదు. కానీ ఇందులో అందమైన అబద్ధం పెట్టారు ఏంటంటే క్రైస్తవుల్లో వివక్షత లేదని. ఎవడు చెప్పాడు సార్ మీకు? రెడ్డి క్రైస్తవుని పిల్లలను ఒక మాదిగ క్రైస్తవ పిల్లలకి ఇస్తారా? ఒక చౌదరి క్రైస్తవుని కొడుకుకు ఒక మాల క్రైస్తవ కూతుర్ని ఇస్తారా? ఇవ్వలేరు. కాబట్టి కుల వివక్షత భారతదేశ నరాల్లో ఉంది, రక్తంలో ఉంది, జీన్స్లో ఉంది. కుల వివక్షతను మార్పు చేయడానికి ప్రయత్నం చేయని దద్దమ్మ ప్రభుత్వము ఇప్పుడున్న బీజేపీ కానివ్వండి, గతంలో వరకు క్రైస్తవ ఓటు బ్యాంక్గా మార్చుకున్న కాంగ్రెస్ కానివ్వండి మాకు అన్యాయం చేసినాయి. కాబట్టి రిజర్వేషన్లు రాజ్యాంగం ఇచ్చిన హక్కు,
ఆ రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉండడానికి ఒక 3 అందమైన అబద్ధాలని కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు వాడుకుంటుంది. ఆ 3 అబద్ధాలను మేము అవి అబద్ధాలని చెప్పి ఆధారాలతో సహా రుజువు చేసి మా హక్కులు మేము సాధించుకుంటాం. మరి ముఖ్యంగా మేము చేసిన పొరపాటు ఏంటంటే ఎస్సీ స్టేటస్ గురించి సుప్రీంకోర్టులో పిల్ మీద ఆధారపడ్డాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ మీద ఆధారపడ్డాం. కాబట్టి వాళ్ళు కాకమ్మ కబుర్లు చెప్పి తప్పించుకుంటున్నారు. రేపు త్వరలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో మేము రిట్ ఉన్నాము. ఎక్కడైతే వివక్షత లేదని చెప్పిర్రో ఆ క్రైస్తవులు ఉన్న బీసీ క్రైస్తవుడు ఒక ఎస్సీ క్రైస్తవుని పైన చేసిన వివక్షతలు ఉన్నాయి, ఆ ఆధారాలు పెట్టుకొని కుల వివక్షత క్రైస్తవులు ఉందని చెప్పి రుజువు చేసి ఆ వివక్షతకు సంబంధించిన ఆధారం హక్కులను మేము సాధించుకుంటాం. అదేవిధంగా క్రైస్తవులకు ఆర్థిక ఫలాలు అందుతున్నాయి. ఏ ఆర్థిక ఫలాలు అందుతున్నాయి? ఇటలీ నుంచి వస్తుందా, యుఎస్ నుంచి వస్తుందా, లేదా ఇజ్రాయెల్ నుంచి వస్తుందా? ఏ క్రైస్తవ దేశాలు కూడా క్రైస్తవ మతానికి డబ్బులు ఇచ్చి మతం మార్పిడి అనేది జరగదు. మా పాస్టర్ల అకౌంట్లన్నీ మొన్న అందరం ఇచ్చినాం కదా, రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకోమను. బీజేపీ సెంట్రల్ ఉంది కదా, ఎఫ్సీఆర్ఐలను ఆఫ్ చేసింది. పేద పిల్లలకు అనాథాశ్రమం ఉంది, ఎఫ్సీఆర్ఐలు ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకెక్కడ వస్తుంది క్రైస్తవులకు ఆర్థిక ఫలాలు? కాబట్టి ఈ 2 అబద్ధాలను ఆధారంగా చేసుకొని రద్దు చేసిన మా రిజర్వేషన్లు మరి ముఖ్యంగా నిన్నటికి నిన్న సిగ్గుచేటండి, అది ఒక అట్రాసిటీ కేసు కూడా క్రైస్తవులకు రాదని చెప్పి సుప్రీంకోర్టులో చెప్పిన ఈ యొక్క వైఖరి బీజేపీ ప్రభుత్వము తన గొయ్యి తానే తీసుకుంటుంది. ఇప్పటికీ 7 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లు తీసుకొచ్చింది. ఒక వ్యక్తి మతం మారిస్తే సరే, నువ్వు హిందూ మతంకి నువ్వు ఒక హిందూ మతం ఒత్తాసు పలుకుతున్న పార్టీగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలంటే మత మార్పిడి చేస్తే, బలవంతం మత మార్పిడి చేస్తే ఆధారాలు ఉంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కారాగార చేయాలి. కానీ జీవిత ఖైదు వేసేంత నేరంగా ఈ మతాన్ని, క్రైస్తవ మత విశ్వాసాలను నువ్వు హక్కులను హరించేందుకు జీవిత ఖైదు వేసే నేరంను క్రైస్తవుల పైన మోపడానికి సాహసించడం అంటేనే బీజేపీ తన ప్రభుత్వం యొక్క ఉనికిని కోల్పోతుంది. మరొక విషయం మరి చెప్పొచ్చో లేదో, దిశ టీవీ ద్వారా మేము నరేంద్ర మోడీ గారికి, అమిత్ షాకి కేంద్ర ప్రభుత్వం తెలియజేసిన ఏంటంటే త్వరలో మొన్న అమెరికన్లో ఉన్న రిలీజియస్ ఆర్గనైజేషన్ ఒకటి భారతదేశంలో క్రైస్తవులపైన దాడులు జరుగుతున్నాయని చెప్తే 200 మంది మేధావులట అది తప్పని చెప్పి ఖండించి రాసిరట. మేము 2 లక్షల మంది సంతకాలు పెట్టి భారతదేశంలో జరుగుతున్న ఈ ప్రత్యక్ష దోపిడీ, మత మార్పిడి నిరోధక చట్టాలు 7-8 రాష్ట్రాల్లో ప్రవేశపెట్టినారు. అట్రాసిటీ యాక్ట్ లేకుండా క్రైస్తవులను వేధిస్తున్నారు. క్రైస్తవులకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు స్కూల్లో చదువుకోవడానికి కానీ ఉద్యోగాలు చేసుకోవడానికి హక్కులు హరిస్తున్నారు. కాబట్టి ఇది నైజీరియాలో జరుగుతున్న క్రైస్తవుల మానవహరం కంటే ఘోరమైన ప్రమాదం. ఇరాన్లో, పాలస్తీన్లో జరుగుతున్న క్రైస్తవ మత విశ్వాసాల పరంగా అక్కడేమో వాళ్ళ ప్రాణాలను తీసేస్తుంటే ఇక్కడ ప్రాణం మాత్రం ఉంచి మిగిలిన వస్త్రాలు కానీ, రక్షణ కానీ, హక్కులు కానీ, తినే ఆహారం లేకుండా జీవచవాలుగా మా క్రైస్తవులను మార్చే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో మేము ఈ సమస్య తీసుకొని వెళ్ళి నరేంద్ర మోడీకి అంతర్జాతీయ స్థాయిలోనే ఈ యొక్క ఆర్ఎస్ఎస్కు మతోన్మాదానికి బుద్ధి చెప్పబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వివక్ష అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు క్రిస్టియానిటీలోనే వివక్ష కనిపిస్తుంది. పెద్ద కులం, చిన్న కులం వాళ్ళే ఒక ఏకాభిప్రాయం లేని పరిస్థితి. కేవలం విశ్వాసం కోసం మాత్రమే మతం మారుతుందని తప్ప మతం నుండి ₹1 కూడా బెనిఫిట్ పొందే అవకాశం లేదు. అది ఏ రకంగా కూడా ఆధారాలు కూడా లేవు. కేవలం ఊరికే ఆరోపణల మీద తీర్పు వచ్చింది. ఇప్పటికైనా కానీ ఇలాంటి పద్ధతి మంచిది కాదు, దళితులకు చాలా నష్టం చేసేలాగా ఉంది. వివక్ష పూరితంగా మాత్రం ఈ సుప్రీంకోర్టు తీర్పును తప్పకుండా త్వరలో మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం. సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును సవరించాల్సిన అవసరం ఉందని కూడా దళిత క్రిస్టియన్ నేతలు అయితే మాత్రం వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.